దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. చేద్దామని అన్నాము, ఆ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అయింది. దానికి ఏం చెప్తాం? యాక్చువల్లీ ఎవరైతే ఇష్యూ ఉందో అక్యూజ్డ్ పర్సన్ ఎప్పుడో బెయిల్ వచ్చేసింది. ఆహాహా, పులిహోర పుట్ల కోసం వెయిట్ చేసే వరదబట్లో ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎదురు లేదు. ఎవరా మీరు? ఏంటి ఏళ్లపడ లేకుండా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మరొకసారి అవుతారనడంలో ఎలాంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం ఏదైతే ఉందో, మిమ్మల్ని అందరినీ భోగిమంటలేసి కాల్ చేయాలి, శని వదిలిపోద్ది. అక్రమ అరెస్టులు గాని ఇలాంటి తెలివితేటలు తక్కువ లేదు నీకు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది పెద్ద క్రికెట్ టీం. పిక్క మీద ఎంటికని కూడా దొరకలేవని సందర్భంగా తెలియజేస్తున్నాను. బొడన ఎగిరికైనా మొడ్డన దొరక ఇలాంటి అక్రమ కేసులు ఎన్ని పెట్టినా చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు, ఒక్కటైనా. రాజమండ్రి సెంట్రల్ జైలు సాక్షిగా చెప్తున్నా, నాకేం పర్లేదు రోయ్, గొట్టలు సింపుకుని అందరినీ బెచ్చమడిగి డైరెక్ట్ గా రాజమండ్రి వెళ్ళిపోతాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీడెవడో కామెడీగాల్లో ఉన్నాడు, పదండి వెళ్దాం. పిక్క మీద ఎంటికను కూడా పెరగలేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడేది లేదు. నువ్వు చెప్తుంటే నాకు పిచ్చి తగ్గుతుంది. అరే రాధాకృష్ణగా చంద్రబాబు నాయుడు, నేను చూస్తుంటే నాకు బీపీ, షుగర్, హార్ట్ అటాక్, లూస్ మోషన్స్ అన్ని ఒకేసారి వచ్చేలా ఉన్నాయి. లోకేష్ నా కొడుకులారా, లేపేద్దాం. సహకరించకుండా ఎక్కడన్నా పారిపోతేనే సహకరించకుండా ఏం చేయక్కర్లేదు, వచ్చి 2 చేతులు కట్టుకొని నించో, మిగతాదంతా నేను చూసుకుంటా. ఏం చేసావని ముసలోని అడగండి. దీని అమ్మ ఇది కాదు, వాళ్ళు ఏం చెప్తారో నాకైతే అర్థం కావడం లేదు. ఎందుకు పర్సనల్ గా నాకు వాళ్ళకి పర్సనల్ గా ఇప్పుడు వాంది ఇప్పుడు చూపిస్తున్నా. మీకు పెద్దగా తెలివితేటలు లేవు సార్ కదా. నన్ను ఇట్లా చెత్త నా కొడుకులు ఏమీ చేసుకోలేరు. ఇట్లా టైంలో ఎంతమంది ఏకమైనా నా పిక్కమైన ఇంటికి కూడా దిగదా. నువ్వు అమ్మాయిల బ్రోకర్వి, నీ రూమ్ లో అంతా బ్రోకరిజం. నేను మర్డర్లు చేయించినాను, మానభంగాలు చేయించిన. ఈ వయసులో నువ్వు ఉండి మాత్రం చేసేదేముంది? వాడిని అడగండి, ముసలి నా కొడుకును చంద్రబాబు నాయుడు గారిని అడగండి. దండం పెట్టుకో, బ్యాట్ మెడలు ఇరుగుతాయి. ఏం చేస్తారా ముసలి నా కొడక? ఉన్న ప్రాబ్లమ్ చాలవా? మరొకసారి కూటమి గెలిచేదని సందర్భంగా తెలియజేస్తున్నాను. మా కాతితూడ కూడా అచ్చు నీలాగే ఉంటది. చేష్టలకు ఆయన ఆలోచన విధానానికి నూకలు చెల్లినాయి. ఏం భయపడగలడు అంటే పొప్పిని వంచం. ఎక్కడికైనా సరే ధైర్యంగా ఫుల్లాగా వెళ్తాం, ఫుల్లాగా వచ్చేస్తాం. ఆయనను ఈ రాష్ట్ర ప్రజలు అసహించుకుంటున్నారు. ఏంట్రా టెంకిరాయాలా? ముందుకు వెళ్లాలని ప్రయత్నం చేస్తున్నాడు. విజయవాడ పోలీసుకు తీసేవలసిన దైత్యం వదిలిపోయేది. సహకరిస్తానని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రోజు బయలుదేరుతాను. ఒకసారి ఫ్లాష్ బ్యాక్ గుర్తించుకో. నన్నంత తేలిగ్గా కొట్టేకరా. ఈ ప్రభుత్వము తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులతో ముందుకు పోతుంది. అన్నా నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయావన్నా. దీనికి తగిన మూల్యం ఈ కూటమి ప్రభుత్వం చెల్లించుకోక తప్పదనేది ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండిస్తున్నాము. వద్దు మావా అని అరుస్తుంటే బొబ్బిలి వంశం బొబ్బిలి పిల్లలు లోపలికి వెళ్ళావు. ఇప్పుడు చూడేమైందో. తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు, ఖండిస్తున్నారు. పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు కొంతవరకు అసంతృప్తిగా ఉన్నారు. విషయం చెప్పరా? కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని తెలియదు. వెరీ ఇంట్రెస్టింగ్ సార్. కార్యకర్తలు, అభిమానులు రావడం జరిగింది. ఇది ఏమన్నా షెడ్ అనుకున్నారా, మడతమంతా లాడ్జ్ అనుకున్నారా? గౌరవ ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇచ్చిన హామీలు, మేనిఫెస్టోలో ఉన్న హామీలు 99% కంప్లీట్ అయినాయి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ప్రతి ఒక్క లీడర్, ప్రతి ఒక్క నాయకుడు చెప్పేది శ్రద్ధగా వింటున్నారు. శ్రద్ధగా విన్నది రేపు జనంలోకి తీసుకుపోవడానికి కూడా. ఇది ఎప్పుడు పెట్టారు? నా కొడుకులారా, మీరు చూడాలంటే మీ ఇంటికి వచ్చి వర్జనలు చూపిస్తాను. నా కొడక చూడక దండే సన్మానించుకోవాలని నువ్వు చేసిన ఏదో పనికి. ఇంకా కమ్మళ్ళు ఊరుకోగా నలుగురు ఒకడు ఉంటారు.
పూల పూల మల్లె పూల కనకాంబరాల పూల పూల చెప్తారు కదా, ఇప్పుడు జనమే చెప్తారు, చెప్పులు తీసుకుని చెప్తారు నా కొడుకులకు, చెప్పులతో సమాధానం చెప్తారు. ఎందుకుండదు, నోటీసులు ఇస్తారు, టైం పడుతుంది. అయితే ఇంకా హైదరాబాద్ లో బతకడం కష్టమే. నీచం నా కొడుకులు ఇతరాన ఇబ్బంది పెట్టినప్పుడు నా కొడుకులను ఏం మాట్లాడతావు? కాదురా, మన అవసరానికి ఉందా లేదా అది చూడాలి. మాట్లాడనా ఎబ్బెట్టుగా దొంగ నా కొడుకులు ఇతరాన నీచంగా నన్ను తిను, దరిద్రం వదిలిపోతే. ఈ నా కొడుకులకు ఒరిజినల్ చూపిస్తా. నా కొడుకులారా చంప పగల కొడతా. నేను ఇప్పుడు ఆడపిల్లను అదేంటో నిన్ను చూడగానే ఒళ్ళంతా దురదలు పుట్టే. అది ఒరిజినల్ కాదో రామచంద్ర అన్నాను. నా కొడుకులు ఏం చేయాల్సి? కరెంటు తీగల మీద కాకర పువ్వుతులు కాల్చుకునే ఎదవా. నేను మానసికంగా దృఢమైన మనిషిని, నీ కెపాసిటీ కప్పెట్టా. శారీరకంగా మానసికంగా అత్యంత దృఢమైన మనిషిని. ముసలోడా చంద్రబాబు నాయుడు గాని పెద్ద పెద్ద పిస్తల లైన్లో పెట్టలేపారు, బయట నువ్వేం పీకుతావు? అయ్యా వెంకటరమణమూర్తి, నాకున్నది ఒక్కటే ఒక్క కోరిక, అది నీకు తెలుసు నాకు తెలుసు. దయ్యుంచి చల్లగా దీవించి తండ్రి. రోజు గుర్తు చేస్తున్నాను మాత్రం కోపం తెచ్చుకోమోక. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోగా.